హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇన్స్టాంట్ రవ్వ దోశ. ఇన్స్టాంట్ రవ్వ దోశ చాలా ఈజీగా అప్పటికప్పుడు మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మరి లేట్ ఎందుకు, చేసేద్దాం పదండి. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకుందాం. అలాగే 1 కప్పు వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు సూజీ రవ్వను వేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 ఇంచు అల్లం ముక్కలు, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, తరువాత 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, చివరిగా ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి మజ్జిగలా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పిండిలోకి పెరుగుని యాడ్ చేసాం కదా, సో ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ని పోస్తూ దోశ పిండిలా కలుపుకోవాలి. చూడండి, ఇలా జారుడుగా ఉండాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఈ పిండి ఎంత పలుచగా ఉంటే దోశలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చేసే కొలతలతో చేసుకోండి. పర్ఫెక్ట్ రవ్వ దోశ ఇక మీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత పిండి నాని దోశ వేయడానికి రెడీగా ఉంటుంది. సో దోశ బ్యాటర్ ఇలా ఉంటే దోశ క్రిస్పీగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని దోశ పెనం పెట్టుకొని, పెనం బాగా వేడైన తర్వాత దోశ పిండిని ఇలా ఒకసారి కలుపుకొని వాటర్ సరిపోకుండా యాడ్ చేసుకొని పిండిని బౌల్తో కానీ లేదంటే టీ గ్లాస్తో కానీ ఇలా పోస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశ వేసిన తర్వాత మనం దోశ పైన నెయ్యిని కానీ లేదంటే కొద్దిగా ఆయిల్ని కానీ వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. మనం దోశను ఎప్పుడు చేసుకున్నా సరే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవాలి. అప్పుడే దోశ క్రిస్పీగా వస్తుంది. చూడండి, 1 మినిట్ తర్వాత ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇలా సైడ్స్ నుంచి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే, రవ్వ దోశ అయితే రెడీ. నెక్స్ట్ రెండో దోశ కోసం ఇలా ఆనియన్తో ఒకసారి స్ప్రెడ్ చేసుకొని రెండో దోశను పోసుకుందాం. ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్నిటినీ ఇలానే ప్రిపేర్ చేసుకోండి. రెండో దోశను పోసుకునేటప్పుడు వాటర్ని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. రవ్వ ఎక్కువగా వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కదా, సో వాటర్ కావాల్స్తే యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి. ఇలానే మీకు ఎన్ని కావాల్స్తే అన్ని ఇన్స్టాంట్ రవ్వ దోశలను ప్రిపేర్ చేసేసుకొని టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తింటే అబ్బాబ్బాబ్బా టేస్ట్ వీర లెవెల్ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.